మాదిగ మాతలింగయ్య మల్లన్న దేవుని కోసం తన సొంత కొడుకునే చంపుకున్నాడా? ఎస్, అవును. ఈ మాదిగ మాతలింగయ్య మల్లన్న దేవునికి ఇచ్చిన మాట కోసం, ఇచ్చిన మాట తప్పద్దు అని మల్లన్న దేవుడు వీళ్ళ భక్తియుక్త అని ఎక్కడి అక్కడ తోళ్ళు మాయం చేస్తే మల్లన్న దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ కిరికిరి చెప్పులు, ముడ్డి మీదికి దెబ్బ సంచి, కీలుకత్తికి 6 ఒన్నెల ఒడిశాలు ఇవన్నీ చేసి ఇవ్వడానికి తోలు లేకపోతే వాళ్ళ 2 కొడుకులను దగ్గర పిలుచుకొని, చిన్న కొడుక సిద్ధయ్య, పెద్ద కొడుక పెరుమడ, ఇవాళ మల్లన్న దేవునికి ఇచ్చిన మాట తప్పే రోజు వస్తుంది, మాట తప్పిన వాళ్ళం కావద్దు మనమని, నా గొంతు మీద కత్తి పెట్టుకొని నేను కరకర గొంతు కోసుకుంటా, నా తోలు తీసి మల్లన్న దేవునికి ఆ సామానంతా చేసి ఇవ్వండి మీరు అని 2 కొడుకులతో చెప్తాడు. అప్పుడు వాళ్ళ చిన్న కొడుకైన సిద్ధడు, నాన్న నువ్వు కనుక ఈరోజు చనిపోయినట్టు ఉంటే రేపటి రోజున మన కుటుంబం బతకది, మన కుటుంబం అంతా నీ మీద ఆధారపడి, మన వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నాము, నువ్వు చనిపోతే మనకు ఇల్లు గడవది అని ఆ చిన్న కొడుకు, చూస్తే చిన్నోడు కానీ బుద్ధి మాత్రం పెద్దది, నాన్న నువ్వు చచ్చిపోకు, ఆ గొంతు మీద కత్తి నా గొంతు మీద పెట్టి నన్ను కరకర గొంతు కోసి నా తోలు తీసి ఆ మల్లన్న దేవునికి సామానంతా వేసి ఇవ్వు అని చెప్తాడు. అప్పుడు ఆ మాదిగ మాతలింగయ్య కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లో పెట్టుకొని, కడుపులో ఉన్న దుఃఖం కడుపులో పెట్టుకొని కన్న కొడుకు గొంతును కరకర కోస్తాడు. కరకర కోసి ఆ బొక్కలను తీసుకుపోయి చిటియాల పెంట మీద వారేసి ఆ తోలుతోని మల్లన్న దేవునికి కావలసిన సామాను మొత్తం చేసిస్తాడు. అబ్బబ్బా, మాదిగ మాతలింగయ్య అన్నమాట తప్పలేడు, అబద్ధం ఆడలేడు, నాకు కావలసిన సామాను నాకు అంతా తీసుకొచ్చిండు అని మల్లన్న దేవుడు దివ్య దృష్టితోని తన కొడుకును కరకర గొంతులు కోసింది చూస్తాడు. అప్పుడు ఈ మల్లన్న దేవుడు ఆ మాదిగ మాతలింగయ్యని దగ్గర పిలుచుకొని, మాతలింగయ్య నీకు ఎంతమంది కొడుకులు, వాళ్ళని ఒక్కసారి ఇక్కడ విలువు అని చెప్తాడు. అప్పుడు మాదిగ మాతలింగయ్యకు కళ్ళ మీద దుఃఖమాగక ఏడ్చుకుంటుంటాడు. నువ్వు ఎడవకు మాతలింగయ్య, నీకు ఎంతమంది కొడుకులు అంటే నాకు 2 కొడుకులు అని అంటాడు. నీ 2 కొడుకులను విలువు అని చెప్తాడు. అప్పుడు ఆ మాతలింగయ్య ఏడ్చుకుంటా, ఎక్కడ పోతీవురా చిన్న కొడుక సిద్ధ, పెద్ద కొడుక పెరుమడ అని వెళ్తే పెద్ద కొడుకు ఇంట్లోకెళ్ళి ఉరికత్తాడు. చిన్న కొడుకు చిటియాల పెంట మీద బొక్కలు వారేసి ఉంటే ఈ మల్లన్న దేవుడు పేరు పెట్టి పిలవంగానే బండారి తీసి కైమంతరిచ్చి ఆ పెంట మీద కొడితే కీలు అతికి ఆ చిన్న కొడుకు సిద్ధడు పెంట మీదకి వెళ్ళి లేచి ఉరికత్తాడు. నాన్న అని ఉరికొచ్చినప్పుడు మల్లన్న దేవుడు చేతులున్న కట్టె తీసి 2కి అడ్డం పెడతాడు. 2కి అడ్డం పెట్టి, చిన్న కొడుక సిద్ధ, నువ్వు చచ్చిపోయి మళ్ళా పుట్టినవు, బొక్కలకెళ్ళి లేచి పుట్టినవు కాబట్టి రానున్న కాలంలో నువ్వు దక్కలి వాళ్ళై పుట్టాలి, నువ్వు మాదిగ వాళ్ళ దగ్గర అడుక్కొని బతికే రోజులున్నాయి ముంగట, మాదిగ వాళ్ళకంటే చిన్న స్థాయిలో నువ్వు బతికే కాలం ఉన్నది అని ఆ రోజు దీవనార్తి పెడతాడు. దీవనార్తి పెట్టి ఆ సామానంతా తీసుకొని గొల్లొల్ల పట్టణానికి వెళ్ళిపోతాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో ఇద్దాం. జై మల్లికార్జున స్వామి.